నమస్కారం కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రజావాణిలో ఇప్పటివరకు 4300 వినతులు పెండింగ్ లో ఉన్నాయని కలెక్టర్ ఆశీష్ సంఘ్వాన్ అన్నారు. అందులో కొన్ని పరిష్కరించినా ఆన్లైన్ లో అప్డేట్ చేయకపోవడం వల్ల పెండింగ్ కనిపిస్తున్నాయన్నారు. ఒకసారి సమస్య పరిష్కార నిమిత్తం వచ్చిన ఫిర్యాదుదారుడు తిరిగి రాకూడదని చెప్పారు. ఆ విధంగా పరిష్కారం లేదా సరైన కారణం చూపాలని అధికారులకు సూచించారు. ప్రజావాణిలో వివిధ మండలాల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆయా మండలాల అధికారులు, డివిజనల్ అధికారుల నుంచి దృశ్య మాధ్యమం ద్వారా తక్షణ పరిష్కారాన్ని మార్గం సుగమం చేస్తూ జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘ్వాన్ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న తరువాత సోమవారం కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొన్న కలెక్టర్ కు నేరుగా వినతులు అందిస్తే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్మకంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో కలెక్టరేట్ కిటకిటలాడింది. మొదటిసారిగా ఫిర్యాదులు ఆన్లైన్లో నమోదు చేసుకుని నంబరు ఇచ్చిన తర్వాతే ఫిర్యాదుదారులు తమ వినతులను కలెక్టర్కు అందజేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి జిల్లా కలెక్టర్ 105 వినతులను స్వీకరించారు. ప్రధానంగా విద్య, వైద్య, బీసీ గిరిజన సంక్షేమం, విద్యుత్, పంచాయతీ, పింఛన్లు, ఆపద్బంధు, మున్సిపాలిటీ, ధరణి, మైన్స్, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు అందాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వినతులను దృశ్య మాధ్యమం ద్వారా ఫిర్యాదుదారుని సమస్యలను వివరిస్తూ పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అందరూ అధికారులకు లాగిన్ పాస్వర్డ్లు అందించామని, ప్రజావాణితో పాటు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించదగిన వెంటనే పరిష్కరించాలన్నారు. లేని వాటికి తగు ప్రత్యామ్నాయ మార్గం ఫిర్యాదుదారునికి తెలపాలన్నారు. ఫిర్యాదులపై నేటి నుంచి ప్రత్యేక దృష్టి పెట్టి మండల స్థాయి తహసీల్దార్లు రోజు 25 నుంచి 30 ఆర్డీఓలు రోజు 100 చొప్పున ఫిర్యాదులు పరిష్కరించాలన్నారు. మిషన్ భగీరథ నీటి కుళాయిల సర్వే సత్వరమే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అంతకుముందు ఉదయం ఆర్డీఓలు తహసీల్దార్లతో ప్రజావాణి అర్థవంతంగా నిర్వహించటకై కలెక్టర్ జూమ్ మీటింగ్ ద్వారా దిశానిర్దేశం చేశారు. పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం బాధాకరమని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. బాన్సువాడ నియోజకవర్గానికి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నిధులు ఇచ్చి అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. అధైర్యపడవద్దని, కార్యకర్తలకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ మీకు ఏం తక్కువ చేశారని కాంగ్రెస్ పార్టీలో చేరారని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పోచారం శ్రీనివాసరెడ్డిని ప్రశ్నించారు. సోమవారం మాజీ ఎమ్మెల్యేలు సురేందర్, హనుమంత్ షిండే, బాజిరెడ్డి గోవర్ధన్లతో ఓ ప్రకటన విడుదల చేశారు. సీనియర్ నాయకుడిగా మిమ్మల్ని గుర్తించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 2014లో వ్యవసాయ శాఖ ఇచ్చి గౌరవం ఇవ్వడం జరిగిందన్నారు. 2018లో తెలంగాణ శాసనసభాపతిగా అత్యున్నత పదవి ఇచ్చి గౌరవించడం జరిగిందని చెప్పారు. అలాగే బాన్సువాడ నియోజకవర్గానికి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా నిధులు ఇచ్చి అభివృద్ధి చేశారని చెప్పారు. అలాంటి కేసీఆర్కు వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ పార్టీలో చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎలాంటి ఆపద వచ్చినా, ఇబ్బందులు ఎదురైనా మేము అందరము మీకు అండగా ఉండి మిమ్మల్ని బీఆర్ఎస్ పార్టీని కాపాడతామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ఉల్లి, టమాటా, పచ్చిమిర్చి, బీన్స్ ధరలు భారీగా పెరిగాయి. రేట్ల పెరుగుదలతో సామాన్యులతో పాటు వ్యాపారస్తులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో కూరగాయల ఉత్పత్తి తగ్గిపోయింది. డిమాండ్కు తగ్గట్టు ఉత్పత్తి లేకపోవడంతో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఈ కూరగాయ కొందామన్నా సామాన్యులు భయపడే పరిస్థితి నెలకొంది. డిమాండ్కు తగ్గట్టు ఉత్పత్తి లేకపోవడంతో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ ఏడాది వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో కూరగాయల ఉత్పత్తి తగ్గిపోగా డిమాండ్ పెరిగి ధరలు భగ్గుమంటున్నాయి. రేట్లు పెరగడంతో సామాన్యులతో పాటు వ్యాపారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు వర్షాలతో వాతావరణ పరిస్థితులలో మార్పులు సంభవించగా కూరగాయలు త్వరగా కుళ్ళిపోతుండడంతో వ్యాపారస్తులు దిగుమతులను క్రమంగా తగ్గించగా రాష్ట్రంలో కూరగాయల సాగు కూడా తగ్గించి వీటి ప్రభావంతో ప్రస్తుత మార్కెట్లో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. చేతి నిండా డబ్బులు తీసుకెళ్లినా సంచి సగానికి కూడా కూరగాయలు రావట్లేదంటూ సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక హోల్సేల్ ధరలతో పోలిస్తే బహిరంగ మార్కెట్లో 30 నుంచి 50% వరకు ధరలు అధికంగానే ఉన్నాయి. ప్రస్తుతం కేజీ ఉల్లి ధర 35 ఉండగా ఓపెన్ మార్కెట్లో 40 నుంచి 45 వరకు పలుకుతోంది. అలాగే టమాటా ధరలు భారీగా పెరిగాయి. ఏకంగా కేజీ ధర 80 నుంచి 100 మధ్య నడుస్తోంది. పచ్చిమిర్చి ధర 100 నుంచి 120 మధ్య ఉంది. ఇక బీన్స్ ధర చెప్పలేనంత స్థాయిలో పలుకుతోంది. కిలో ధర 110 నుంచి 120 మధ్య విక్రయిస్తున్నారు. చిక్కుడు ధర 50 నుంచి 60 మధ్య ఉంది. బెండకాయ కిలో 40 నుంచి 50 మధ్య అమ్ముతున్నారు. క్యాప్సికం, పుదీనా, కొత్తిమీర ఇతర కూరగాయల ధరలు కూడా రెట్టింపయ్యాయి. పెరిగిపోయినాయి. ఇక్కడ వంటలేవు కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలు తెప్పిస్తున్నారు. ట్రాన్స్పోర్ట్లో రేట్ ఎక్కువైతుంది. టమాటా 100 రూపాయల కిలో అవుతుంది. ఏమి కొనేటట్లేము, ఏం తినేటట్లేము. కిలో కొనేది పావు కిలో కొంటున్నారు. ఉల్లిగడ్డలు మండిపోతున్నాయి. ఏమైనా ప్రభుత్వం చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాము. సామాన్లు తినలేకుండా ఉన్నాము. ఈ వర్షాలు పడితే కొంచెం ఇబ్బంది, వర్షాలు పడితే కొంచెం తగ్గుతున్నాయేమో. వర్షాలు కాలం లేక కూడా ఇబ్బంది అవుతుంది. కరువు ఛాయలు కనబడుతున్నాయి. వర్షాలు పడితే ఇంకా ఎక్కువైతాయి. పడితే కానీ వర్షాలు లేక కూడా ఇబ్బంది అవుతుంది. ఈ వర్షాలు ఎప్పుడు పడతాయో కొంచెం ప్రభుత్వం వ్యవసాయం పని చేసుకుంటాము. అన్నీ ఏది కొన్నా చుట్టూ ప్రేమ ఉన్నది, కానీ మా కాయలు మాత్రం మెరుగుతలేదు. ఏది కొన్నా ప్రేమ ఉన్నది. పంటలు ఎత్తే పంటలు అటే పోయినాయి. 100 రూపాయలు కిలో, పచ్చిమిర్చి 40 రూపాయలు పావు కిలో. ఏది కొన్నా ఉల్లిగడ్డ 50 రూపాయల కిలో. ఏది కొన్నా ప్రేమ ఉన్నాయి, కానీ మా కాయలు మెరుగు లేదు. ఏమి అంటే ఏమొత్తం మాకు 500 కైకిలు, 500 ఏమి నడుపుతాము.
చాలా ఇబ్బంది అవుతుంది. ఆదుకుంటున్నారు ఎవరు లేరు, మాకు ఏం సాయం చేస్తలేదు. వానాకాలం వచ్చేది ఎండాకాలం లేక ఎండ కొడుతుంది. 30, 20, 30, 50, 30 రూపాయల కిలో టమాటా 100 రూపాయలు అయింది. రేట్లన్నీ పెరిగిపోయినాయి. పంటలు పంచలేవు, వర్షాలు లేవు, మొత్తం ఎండ కొడుతుంది. ఈ కూరగాయల దిగుబడి దిద్దాలి. మొత్తం తుకాలు ఎండిపోతున్నాయి. తుకాలు పోసిన బోర్డు పోస్తలేవు. ఏం రైతులంతా నష్టపోతున్నారు. రైతులంతా నష్టపోతున్నారు. ఒక్కలే చేస్తారు బండ్లు. చినుకు కినుక వహించింది. కురవనంటూ చిన్న బుచ్చుకుంది. వర్షానికి విరామం భారీగా ఉండడంతో తాగునీరు సాగునీటికి కడకట పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనికి తోడు పంటలకు నేలకు తేమను ఇచ్చే వర్షాలు అతి తక్కువగా పడడంతో భూగర్భ జల మట్టాలు పడిపోయాయి. నైరుతి ఋతుపవనాలు దూబుచులాడుతున్నాయి. మృగశిర కార్తీక కంటే ముందే నైరుతి పలకరిస్తోందని వాతావరణ శాఖ చెప్పడంతో వానాకాలం సాగుపై రైతులు ఆశపడ్డారు. 2 రోజులు కురిసిన వర్షాలు ముఖం చాటేశాయి. ప్రధానంగా పంటలు సాగు చేసే రైతులు పూర్తిగా వర్షాకాలంపైనే ఆధారపడి ఉంటున్నారు. కొంతమంది నైరుతి రాకపై నమ్మకంతో పత్తి విత్తుకున్నారు. ఇప్పుడు వర్షాలు లేకపోవడంతో మొలక రాక దిగులు చెందుతున్నారు. మే నుంచి వాతావరణ శాఖ నైరుతి ఋతుపవనాలు తెలుగు రాష్ట్రాలకు విస్తరిస్తున్నాయని చెబుతూ వస్తోంది. కానీ వాస్తవ పరిస్థితికి భిన్నంగా వర్షాలు లేక ఎండలు రోజురోజుకు ఎక్కువగా ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా మృగశిర కార్తీలో కురిసిన వర్షానికి మెట్ట ప్రాంత రైతులు విత్తనాలు వేసుకుంటారు. ముఖ్యంగా పత్తి, పెసర, కంది, మినుము, మొక్కజొన్న, సోయా, పచ్చిరొట్ట పైర్ల విత్తనాలు విత్తుకోవడం చేస్తుంటారు. ఈసారి ఇప్పటి వరకు ఆ దిశగా పనులు సాగడం లేదు. గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది మార్చి మధ్య 305 రోజులకు గాను కేవలం 60 రోజులు మాత్రమే వర్షాలు కురిశాయి. తక్కువ వర్షాలు, వాటి మధ్య భారీ అంతరంతో రాష్ట్రంలో క్షామ పరిస్థితులు తలెత్తాయని రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంస్థ తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. ప్రైవేట్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ సభ్యులు ప్రజావాణిలో కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా తమకు ఇవ్వవలసిన ఫీజు రియంబర్స్మెంట్ మొత్తాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోవడం వల్ల కళాశాల నిర్వహణ భారంగా మారిందన్నారు. గత సంవత్సరం ప్రభుత్వం కొన్ని నిధులు విడుదల చేసి ట్రెజరీ ద్వారా టోకెన్లు ఇచ్చినా ఇంతవరకు ఆ టోకెన్ల డబ్బులు విడుదల కాకపోవడం వల్ల కళాశాల నిర్వహణ కోసం తీసుకున్న అప్పులు, వడ్డీలు, అధ్యాపకుల జీతాలు, కళాశాల భవనాల అద్దెలు చెల్లించడంలో తీవ్రమైన ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లి నిధులు విడుదల చేయించాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. డిగ్రీ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర కాల్ తరపున ఈరోజు కామారెడ్డి జిల్లాలో మేనేజ్మెంట్ అసోసియేషన్ నుండి ప్రజావాణిలో ఈ యొక్క స్కాలర్షిప్స్ బకాయిల మీద కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా మాకు మంచి పాజిటివ్ తోటి ఈ యొక్క స్కాలర్షిప్స్ విడుదల చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క చిన్న విన్నపాన్ని కలెక్టర్ ద్వారా గవర్నమెంట్కు తెలియజేయాలని చెప్పేసి మా యొక్క కామారెడ్డి మేనేజ్మెంట్ అందరం కూడా కలెక్టర్ గారికి కలవడం జరిగింది. థ్యాంక్ యూ. కామారెడ్డి పట్టణంలోని రామకృష్ణ మెడికల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఇందులో భాగంగా చర్మవ్యాధి నిపుణులు డాక్టర్ ఎం రఘువీర్ రోగులకు వైద్య పరీక్షలు చేశారు. వారికి అందుబాటులో ఉన్న మందులు ఉచితంగా పంపిణీ చేశారు.
కామారెడ్డిలో 20 సంవత్సరాల నుంచి రామకృష్ణ మెడికల్ హాల్లో ప్రాక్టీస్ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం 12 సంవత్సరాల నుంచి మా నాన్న మురికి నారాయణ గారు వర్ధంతి సందర్భంగా ఫ్రీ క్యాంపు నడిపిస్తాము. దానిలో ఫ్రీ కన్సల్టేషన్ మళ్ళీ ఫ్రీ శాంపుల్స్ ప్రొవైడ్ చేస్తాము. దీనికి మా రామకృష్ణ మెడికల్ హాల్ స్టాఫ్ మరియు మెడికల్ రిప్రజెంటేటివ్ల సహకారంతో ప్రతి సంవత్సరం సక్సెస్ఫుల్గా నడిపిస్తాం. ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. తాడోయి మండలం కృష్ణాజివాడి ప్రభుత్వ పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. కాగా ఉపాధ్యాయుల సంఖ్య పెంచితే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని తల్లిదండ్రులు కోరారు. తాడోయి మండలం కృష్ణాజివాడి గ్రామంలోని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. సందర్భంగా ప్రధానోపాధ్యాయులు సంఘవాయి మాట్లాడుతూ పిల్లలు క్రమం తప్పకుండా ప్రతిరోజు పాఠశాలకు హాజరయ్యేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పారు. ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తున్నామన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ విలువలను అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం పాఠశాలలో నెలకొన్న సమస్యలు, విద్యార్థుల హాజరు శాతం పెంచడం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. పిల్లలకి ఎంతసేపు ఆ పని ఈ పని అంటే వాళ్ళు ఇష్టపడరు, ఎంతసేపు రోజంతా ఆడుకోమని ఆడుకుంటారు. కాబట్టి కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది రాసుకోవాలి అని, కానీ ఎక్కువ మంది పిల్లలకి ఏముంటుంది చదువు మీద అంత శ్రద్ధ ఉండదు, అంటే వాళ్ళకి తెలియదు కదా. ధన్యవాదాలు సార్. ఇంకొక విషయం, పేరెంట్స్ తరఫు నుంచి కూడా కొంచెం ఎంకరేజ్ ఉంటే బాగుంటుంది. వాళ్ళకి డొనేటర్సే కాకుండా మీ తరఫు నుంచి కూడా మా పిల్లలు ఇక్కడ చదువుతున్నారు అని మీరు కూడా మీ ద్వారా కూడా సహకారం ఉంటే మీ వీళ్ళ పైన కొంచెం అరే పేరెంట్స్ కూడా డబ్బులు ఇస్తున్నారు అడుగుతారు అనేది వాళ్ళ పైన ఉంటుంది. కొంచెం డొనేటర్స్ కాకుండా పేరెంట్స్ కూడా మీకు తోచినంతగా ఎందుకంటే ఇంతకుముందు ఇస్తే కూడా పేరెంట్స్ పైసలు అడుగుతారు అనేది నాకు వచ్చింది. విషయం క్లియర్ గా చెప్తున్న వాళ్ళు బలవంతం లేదు. మనం అట్లా అడిగితే ఏమవుతుందంటే టీచర్ అడుగుతారు, లేకపోతే కలెక్టర్ అడుగుతారు, లేకపోతే సర్పంచ్ మన స్కూల్ కూడా బ్రహ్మాండంగా మనము టెండర్ వర్క్ అనేది దాదాపు నాకు తెలిసి 75 లక్షల టెండర్ ఉన్నది. మనది ఆల్రెడీ రెడీ ఉన్నది. కాకపోతే గవర్నమెంట్ మారి కొద్దిగా ప్రైవేట్ గా ఇబ్బంది అయ్యి కొద్దిగా వర్కులు ఆగినాయి తప్ప పేమెంట్ వస్తుంది. పేమెంట్ 100% గవర్నమెంట్ మాకు తెలుసు. అంతలో కూడా నేను పదవుల కాలంలోనే ఇదంతా కలరింగ్ ఇదంతా బీచ్ ఇదంతా సెండ్ చేసినాము. అందరికీ క్యాష్ ఆగింది. పేమెంట్ ఆగే వరకు బాడీ కొద్దిగా ఆగినాము. దాదాపు హై స్కూల్లోనే 48 వ్యాన్లు ఫిల్ చేసినాం. ఒక్కొక్క రూమ్ 5 వ్యాన్లు కారు రివర్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తు వాగులో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన నిజామాబాద్ జిల్లా బేల్పూర్ మండలంలో చోటు చేసుకుంది. మృతి చెందిన వ్యక్తిని పడిగల్ గ్రామానికి చెందిన గాయదపల్లి రమేష్ గా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు కారు వాగులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన విషాదకర సంఘటన బేల్పూర్ మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం పడికల్ గ్రామానికి చెందిన 50 సంవత్సరాల వయసు గల గాదాయిపల్లి రమేష్ పోచంపల్లి శివార్లో తన పొలంలో వ్యవసాయ పని ముగిసిన తర్వాత కెనాల్పై పట్టిన తన షిఫ్ట్ డిజైర్ కారును రివర్స్ చేస్తుండగా అదుపు తప్పి వాగులో పడిపోయారు. కారుతో పాటు రమేష్ నీటిలో మునిగిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే 100కు డయల్ చేయగా పోలీస్ ఫైర్ సిబ్బందితో అక్కడికి చేరుకొని కారును బయటకు తీశారు. అయితే రమేష్ అప్పటికే మృతి చెందాడని ఎస్ఐ వినయ్ కుమార్ తెలిపారు.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి కేఎన్ఎన్, ప్రతిక్షణం ప్రజాపక్షం.